ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. చూడు భరత్, చంద్రికేదో నిన్ను కాపాడుతుందని నువ్వు పగటి కలలు కంటున్నావు. కేసు ఎంత సీరియస్ సిచ్యుయేషన్లోకి వెళ్తుందో ఒక లాయర్గా నువ్వే అర్థం చేసుకోవాలి. చంద్రిక నిన్ను కాపాడుతుందని నువ్వు పగటి కలలు కన్నద్దు. చంద్రిక దగ్గర నిన్ను కాపాడడానికి ఏ సాక్ష్యం లేదు. ఆ వీరభద్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి లక్ష్మి గారిని చంపేశాడు. నేను చెప్తున్నాను భరత్, నా మాట విను. ఇప్పుడు నువ్వు బయటపడ్డం మామూలు విషయం కాదు. కౌశిక్ని చంపింది వీరభద్రమే అని నిరూపించడానికి నీ దగ్గర సాక్ష్యం లేదు. దానికోసం ఎన్ని రోజులు నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తావు? ఇప్పుడు నేను నిరూపిస్తాను. కౌశిక్ని చంపింది, ఇటు లక్ష్మీ గారిని చంపింది కూడా వీరభద్రమే అని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను. నా మాట విను భరత్. నిజంగా నువ్వు నన్ను ప్రేమించేదానివే అయితే ఇదే మాట వచ్చి కోర్టులో ఎందుకు సాక్ష్యం చెప్పవు? నీకోసం కోర్టుకు కాదు, ఎక్కడికి రమ్మన్నా వస్తాను. కానీ నువ్వు నాకు మాటివ్వు భరత్. నువ్వు నా మెళ్ళో తాళి కడతానని నాకు మాటివ్వు. రేపు తెల్లారేసరికల్లా సాక్ష్యాధారాలన్నీ కోర్టులో నిరూపించి నిన్ను బయటికి తీసుకురాకపోతే అప్పుడను. ఇలాంటి టైంలో కూడా నువ్వు ఇలాంటి బేరాలు ఆడుతున్నావు అంటే అసలు నిన్ను ఏమనాలి? అయినా నీ సహాయం నాకేం అవసరం లేదు. నాకు నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళిపో. భరత్, నువ్వు మరీ పిచ్చోళ్లా మాట్లాడుకో. చంద్రిక చాలా తెలివిగా వాదించాను అనుకుంటుంది. రాయుడి కూతుర్ని పంపించి వీరభద్రాన్ని ఇరికించడానికి చాలా గొప్పగా ప్లాన్ చేసింది. కానీ చివరికి ఏమైందో తెలుసా? వీరభద్రం చాలా ఈజీగా తప్పించుకున్నాడు. చూడు భరత్, నీకొక నిజం చెప్తాను. ఆ రాయుడొస్తే నీకేదో మంచి జరుగుతుందని నువ్వు చంద్రిక పగటి కలలు కంటున్నారు. నిజం చెప్పాలంటే రాయుడు బతికిలేడు, చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి? నిజమా? నిజంగా రాయుడు చనిపోయాడా? అవును భరత్, వీరభద్రమే తనని చంపేశాడు. నో భరత్, నువ్వెంత ఆవేశపడినా చివరికి గెలిచేది మాత్రం ఆ వీరభద్రమే. నువ్వు అసలు మనిషివేనా? నీ కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆపాల్సింది పోయి వీరభద్రానికి ఫేవర్గా మారిపోతావా? మనిషికి స్వార్థం ఉండొచ్చు కానీ మరీ ఇంత స్వార్థం పనికిరాదు రుద్రాణి. అవును భరత్, నేను స్వార్థపర్రాలనే. ఎంత స్వార్థపర్రాలనంటే నేను ప్రేమించిన నిన్ను దక్కించుకోవడం కోసం ఆ వీరభద్రం పక్కనే ఉంటూ వీరభద్రానికి వ్యతిరేకంగా నిన్ను బయటికి తీసుకురావడానికి నేను సాక్ష్యాధారాలు సంపాదించి పెట్టుకున్నాను. ఏ రోజుకైనా నేను నిన్ను కాపాడుకోవాలన్న ఒకే ఒక్క ఆలోచనతోటి అతని పక్కన చేరాను. వీరభద్రాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, అన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలి, అతనికి శిక్ష పడేలా చెయ్యాలని నువ్వు చంద్రిక ఇక్కడున్నారు. మీ వల్ల ఏదైనా అయిందా? ఏం చేయలేకపోయారు. చివరికి మీరే ఈ కేసులో ఇరుక్కున్నారు. కానీ నేను నీ ఆశయాలు నెరవేర్చడానికి నా వేలో నేను వెళ్ళాను. ఇప్పుడు నా చేతిలో వీరభద్రం బందీలా ఇరుక్కున్నాడు. నేను ఒక్క సాక్ష్యం గనక బయట పెట్టానంటే అతని జీవితమే ముగిసిపోతుంది. మీ ఆశయం కూడా నెరవేరుతుంది, అలాగే నా ఆశ నెరవేరుతుంది. నువ్వు నా మెళ్ళో తాళి కడతానని ఒక్క మాట ఇవ్వు భరత్. నీ మాట అంటే నాకు గౌరవం. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. కానీ నువ్వంటే నాకు అసహ్యం. భరత్, ఇప్పటి వరకు నువ్వు చాలా తెలివిగలవాడివి అనుకున్నాను, కానీ ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు. సరే,
నువ్వు నన్ను కాదనుకున్నప్పుడు నేను మాత్రం నీకోసం ఎందుకు వెయిట్ చేయాలి? ఆ సాక్ష్యాలు తీసుకెళ్లి నాశనం చేస్తాను. ఉంటాను భరత్. గుడ్ బై. ఏంటి, నిజంగా సాక్ష్యాల్ని నాశనం చేస్తాను అనుకున్నావా? చచ్చినా చేయను. ఎందుకంటే నా చేతిలో ఉన్న ట్రంప్ కార్డ్ అదే. ఏ రోజుకైనా నీకు నా అవసరం పడుతుంది. ఆ అవసరం పడిన రోజు నా దగ్గర నిన్ను కాపాడుకోవడానికి ఆయుధం ఉండాలి కదా. అదెప్పుడు నా దగ్గరే ఉంటుంది. నీ మనసు మారిన రోజు ఖచ్చితంగా నాకు చెప్పు. నేనొచ్చి నిన్ను కాపాడుకుంటాను. ఇంత ప్లాన్ చేస్తే ప్లాన్ ఫెయిల్ అవ్వడం ఏంటి? ఇప్పుడు చంద్రిక దగ్గర ఏ సాక్ష్యం లేదే. రేపు పొద్దున ఎలా గెలుస్తుంది? భరత్, నిన్ను కాపాడుకోవడానికి ఇన్ని విధాల ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు. ఆ వీరభద్రం, వైశాలి నీ మీద కక్ష కట్టి నీకు అన్యాయంగా శిక్ష విధించాలి అని చూస్తున్నారు. నిన్నెలా కాపాడుకోవాలో, మళ్ళీ నిన్ను నేను ప్రాణాలతో చూస్తానో లేదో కూడా తెలియట్లేదు. నీకు శిక్ష పడే కంటే ముందే నేను ప్రాణాలు తీసుకుంటే కనీసం నువ్వు పడే బాధ చూడకుండా ఉంటానేమోరా. అత్తయ్య, ఏంటత్తయ్య? నాకేం అర్థం కావట్లేదమ్మా. తెల్లవారుతుందంటే భయంగా ఉంది. మన తరపున ఒక్క సాక్ష్యం కూడా అనుకూలంగా లేదు. రేపు కోర్టులో ఏం వాదిస్తావు? వీణ్ణెలా గెలిపిస్తావు? వీణ్ణి నిర్దోషిగా ఎలా బయటికి తీసుకొస్తావని ఒకటే భయంగా ఉంది. అత్తయ్య, ఇక్కడ ఇంకా ఏమీ అయిపోలేదు. దానికెందుకు మీరంతా బాధపడుతున్నారు? ఇది కాకపోతే ఇంకో కోర్టు, లేదంటే హైకోర్టు, అది కాకపోతే సుప్రీంకోర్టు. ఎక్కడికైనా వెళ్ళి పోరాడి ఆయన్ని కాపాడుకునే బాధ్యత నాది. ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యాలు అనుకూలంగా లేనప్పుడు వీణ్ణెలా కాపాడుతావు? నువ్వెంత మంచి లాయర్ అయినా కేసు గెలవడానికి సాక్ష్యాలు కావాలి. ఏది ఒక్క సాక్ష్యం చూపించు. రేపు ఒట్టి చేతులతో కోర్టుకు వెళ్ళాలి. అక్కడ జడ్జి గారు అడిగే ఏ ప్రశ్నలకి మన దగ్గర సమాధానం లేదు. నిజాయితీ అన్న ఒక్క మాట తప్ప అది నిరూపించడానికి మన దగ్గర ఏ ఒక్క ఆధారం లేదు. కేవలం నమ్మకాల మీద, మాటల మీద కోర్టు తీర్పు ఇవ్వలేదు కదమ్మా. అసలు తప్పంతా నాదే. చిన్నప్పుడే కొడుక్కి దూరం అయిపోయింది నేను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా కొడుకు ఎలా ఉన్నాడా అని వెతుక్కుంటూ రావడం నాదే బుద్ధి తక్కువ. కనీసం దూరంగా ఉన్నా వాడెక్కడో అక్కడ సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాడు అన్న నమ్మకంతోనైనా జీవితం గడిపేదాన్ని. కానీ కొడుకు కోసం ఇంత దూరం వచ్చి వాణ్ణి చూసి నా కళ్ళ ముందే వాడికి శిక్ష పడుతుంటే
కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండటం ఇంత కట్టి దౌర్భాగ్యం ఇంకొకటి లేదమ్మా. అసలు మళ్ళీ ఎందుకు వచ్చానా, మళ్ళీ ఎందుకు నా కొడుకుని కలిశానా అని నిజంగా బాధపడుతున్నాను. మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి? ఇలాంటి సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. చెప్పు, నువ్వు ధైర్యం చెప్పు. నువ్వు నాకు ధైర్యంగా ఒక్క మాట ఇవ్వు. భరత్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని మనస్ఫూర్తిగా నమ్మకంగా నువ్వు మాట ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవు. ఎందుకంటే నిజమేంటో నీకు తెలుసు. కేవలం నా కన్నీళ్లు తుడవడం కోసమే ఏదో ధైర్యం చెప్తున్నావు, కానీ నీ మనసులో కూడా భరత్ని కాపాడుకోలేను అన్న నిజం నీకు తెలుసు. కళ్ళ ముందు జరగబోయేదంతా కూడా కనిపిస్తూ ఉంటే ఇది జరగదు, మనకంతా మంచి జరుగుతుంది అని ఎలా అనుకోమంటావు? అయిపోయింది. వీడి జీవితం సర్వనాశనం అయిపోయింది. వీడికి ఏదన్నా జరిగితే వీడి కంటే ముందు నేను ప్రాణాలతో మిగిలినమ్మా. అత్తయ్య, దయచేసి ఏడవకండి అత్తయ్య. అమ్మా, తప్పో ఒప్పో నాకు తెలీదు. అవసరమైతే నా ఆస్తి మొత్తం అమ్మేసిస్తాను. ఎవరి కాళ్ళైనా పట్టుకో, ఏదైనా ఒకటి చెయ్యి. కానీ వీడికి మాత్రం శిక్ష పడకుండా బయటికి తీసుకురా అమ్మా. లేదంటే చెప్పు, ఆ వీరభద్రం దగ్గరికి వెళ్ళి నేను కాళ్ళు పట్టుకుంటాను. కనీసం అతనైనా కనికరిస్తే నా కొడుకు ప్రాణాలతో బయటపడతాడు. నా యావదాస్తి అతనికి ఇచ్చేస్తాను. నా కొడుకుని కాపాడమని వేడుకుంటాను. అత్తయ్య, అలాంటి పరిస్థితి ఎప్పటికీ రానివ్వనత్తయ్య. మీ అబ్బాయిని కాపాడే బాధ్యత నాది. ఎలాగమ్మా? ఊరికే నాకు సమాధానం చెప్పడం కాదు, నాకు ధైర్యం చెప్పడానికి ముందు నిజాలు నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఏ విధంగా వాణ్ణి కాపాడగలుగుతావు? చూడండి అత్తయ్య, ఎలా కాపాడుతాను అనేది నాకు తెలీదు, కానీ నేను మాత్రం కాపాడుతాను. నా మీద నమ్మకం ఉంచండి. ఒకవేళ నిజంగా భరత్ గారికి శిక్ష పడే పరిస్థితి వస్తే మీరు అన్నట్టుగా ఆయన కంటే ముందు మీతో పాటు నేను కూడా ప్రాణాలు వదిలేస్తాను. అత్తయ్య, దయచేసి మీరు బాధపడి నన్ను భయపెట్టకండి. మీ కన్నీళ్లు నాకు బలహీనత కాకూడదు. మీరు నాకు ధైర్యం అవ్వాలి. ప్లీజ్ అత్తయ్య, దయచేసి మీరు వెళ్ళి పడుకోండి. ఏం చేయాలో నేను నిర్ణయించుకుంటాను. ప్లీజ్. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఏ ఆధారం దొరకట్లేదు. అన్యాయం గెలవకూడదు, న్యాయం గెలవాలి. భరత్ గారిని కాపాడుకోవాలి. అది ఎలా? ఎస్, ఇదొక్కటే మార్గం. దీన్ని అమలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ గారు బయటపడిపోతారు. ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు. మేడం, కాఫీ. థ్యాంక్ యూ నీరజ. ఏంటి మేడం, ఇవాళ మీ మూడంతా చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా? మనల్ని ఈ ఊళ్ళో ఫంక్షన్కి పిలిచేవాళ్ళు ఎవరున్నారు నీరజ? అయినా మనం ఎవరింటికి వెళ్తాం? ఫంక్షన్ లేదు, ఏం లేదు. కోర్టుకు వెళ్తున్నాను. అదేంటి మేడం, కోర్టులో ఈరోజు భరత్ బాబు గురించి తీర్పు వస్తుందని తెలుసు కదా. ఆ తీర్పు ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. ఖచ్చితంగా భరత్ బాబుకి శిక్ష పడుతుంది. మరి అంత తెలిసి కూడా
మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారు మేడం? మ్మ్. ఆ, 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 నాకు అర్థమైంది మేడం. మీరిప్పుడు కోర్టుకు వెళ్ళి వీరభద్రం గారు లక్ష్మి గారిని పొడిచిన వీడియో మీ దగ్గరుంది కదా, అది తీసుకుపోయి చూపిస్తారు. అప్పుడు భరత్ బాబుకి శిక్ష పడకుండా బయటకు వస్తాడు. అందుకే కదా మీరింత హ్యాపీగా ఉన్నారు. యు ఆర్ రాంగ్ నీరజ. నేను ఆ వీడియో చూపించట్లేదు. అదేంటి మేడం అలా అంటారు? ఇప్పుడు కనుక మీరు ఆ వీడియో చూపించకపోతే భరత్ బాబుకి ఉరి శిక్ష పడుతుందో లేకపోతే యావజ్జీవ శిక్ష పడుతుందో. ఏది పడినా నాకు ఆనందమే. నిజంగా మీరు సాడిస్ట్ అని తెలుసు కానీ మేడం, ఇంత సాడిస్ట్ అని తెలీదు. నీరజ, లేకపోతే ఏంటి మేడం? అరే, మీరు ప్రేమించిన మనిషికి అవతల శిక్ష పడుతుందంటే మీకు సంతోషంగా ఉందా? హం, మీరు కాబట్టి అలా ఉన్నారు కానీ నేనైతే అదే కోర్టులోకి వెళ్ళిపోయి కత్తి తీసుకొని ఆ వీరభద్రం గాడిని రెండు ఆ, 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 ఆ. ఇదంతా వీడే చేశాడని చెప్పి అందరి ముందు వాడి గురించి చెప్పుండేదాన్ని తెలుసా మేడం? అసలు నిజంగా మీకు భరత్ అంటే ప్రేమ ఉందా లేదా? వాట్? భరత్ అంటే ప్రేమ ఉందా లేదా అని నువ్వు నన్ను అడుగుతున్నావా? మ్మ్. నాకు భరత్ అంటే ఎంత పిచ్చి ప్రేమో నీకు తెలీదా? ఎంత పిచ్చుంటే ఏముందండి, ఉపయోగం ఏముంది చెప్పండి? అవతల శిక్ష పడుతూ ఉంటే మీరు చక్కగా అందంగా అలంకరించుకుని బయలుదేరుతున్నారు. అసలు ఎవరైనా ఈ టైంలో ఎలా ఉంటారు మేడం? అవతల ప్రియుడికి శిక్ష పడుతుంటే బాధతో విలవిల్లాడిపోతారు. కానీ మీరేమో మేకప్పుల కోసం ప్యాన్ కేకులు ఖాళీ చేస్తున్నారు. ఒసే, నాకు ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇప్పుడు నేను పోయి ఈ వీడియో బయట పెట్టి భరత్కి శిక్ష పడకుండా బయటికి రిలీజ్ చేయించానే అనుకో, బయటికి రాగానే వెంటనే భరత్ నా మెళ్ళో తాళి కట్టేస్తాడా? మ్మ్, లేదు. అదే మరి. అందుకే నేను ఇప్పుడల్లా బయట పెట్టను. ముందు భరత్కి శిక్ష పడాలి. ఆ శిక్ష కొద్ది రోజులు అనుభవించాలి. ఆ పెయిన్ ఏంటో తెలియాలి. భరత్ని అక్కడ చూసి ఇక్కడ మీనాక్షి గారు, చంద్రిక విలవిల్లాడిపోవాలి. హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తనకి శిక్ష తగ్గదు అన్న విషయం కన్ఫర్మ్ అయిపోవాలి. అప్పుడు నేను ఈ వీడియో బయటికి తీసుకొస్తాను. ముందుగా వాళ్ళ దగ్గర మాట తీసుకుని వాళ్ళిద్దరూ ఎలాగైనా సరే భరత్కిచ్చి పెళ్లి చేస్తాము అనే మాట అన్న తర్వాత అప్పుడు బయట పెడతాను. ప్లాన్ బాగానే ఉంది మేడం, కానీ వాళ్ళు ముందు మాటిచ్చేసి మీరు వీడియో బయట పెట్టేసి భరత్ గారు బయటకు వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకోను అని మిమ్మల్ని తన్ని బయటకు నెట్టేశారనుకోండి, అప్పుడేం చేస్తారు? వాళ్ళ గురించి నాకు తెలుసు నీరజ. ఆ? వాళ్ళు ముగ్గురు ఒకే టైపు. ఒక్కసారి మాట ఇచ్చారు అంటే ఇచ్చిన మాట తప్పరు. కరెక్టే మేడం, వాళ్ళందరూ ఒకటే, మీరే కాస్త తేడా. సారీ మేడం, మళ్ళీ టంగ్ స్లిప్ అయ్యాను. నువ్వు టంగ్ స్లిప్ అయినా నేను మాత్రం నా క్యారెక్టర్ స్లిప్ అవను. అర్థమైందా? సరే, బాయ్. భగవంతుడా, ఈ పిచ్చిది పెళ్లి అంటూ పాపం అన్యాయంగా భరత్ బాబుకి శిక్ష పడేలా చేస్తుంది. అందరూ కలిసి ఆ చంద్రికను ఒక ఆట ఆడుకుంటున్నారు. నువ్వే ఎలాగైనా సరే ఆ భరత్ బాబుని కాపాడాలి తండ్రి. రా. ఏంటి, ది గ్రేట్ లాయర్ చంద్రిక గారి ముఖంలో కల కనిపించడం లేదు? చాలా డల్గా కనిపిస్తున్నారు. ఏమైంది?
పాప మాట్లాడటానికి నోరు తవలట్లేదనుకుంటాను. మీరంత కష్టపడాల్సిన అవసరం లేదండి. జరగాల్సింది జరగబోయేది అంతా నేను నీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం కోర్టు లోపలికి వెళ్తాం. వెళ్ళగాని జడ్జి గారు ఎవిడెన్సులు తీసుకొచ్చారా అని అడుగుతారు. పోలీసులు అక్కడ జరిగిందంతా వీడియోతోటి ఫోటోలతో సహా తీసుకుపోయి జడ్జి గారి ముందు పెడతారు. జడ్జి గారు బాగా చూసి వెంటనే నిన్ను పిలిచి, ఏమ్మా అక్కడేదో మర్డర్ జరిగిపోయింది, గందరగోళాలు జరిగిపోయాయని అలా మమ్మల్ని కంగారు పెట్టించి పోలీస్ డిపార్ట్మెంట్ ని పరిగెత్తించి మరీ అక్కడ గొయ్యి తవ్వించావు. చివరికి అంతలో దొరికిందేంటమ్మా, పిడికెడు మట్ట అని అంటారు. అప్పుడు నీ దగ్గర చెప్పుకోవటానికి సమాధానం ఉండదు. అప్పుడు నీ మొహం ఇంతకంటే ఎక్కువ డల్గా కనిపిస్తుంది. నిస్సహాయంగా చూసి, సారీ జడ్జి గారు, నేనేదో అనుకుంటే చివరికి ఏదో జరిగింది, నన్ను క్షమించండి అని అందరి ముందు క్షమాపణలు చెప్తావు. ఇక నీ భర్తని కాపాడుకోవటానికి నీకు మరో మార్గం దొరకదు. వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటూ, దయచేసి నా భర్తకి మరణశిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించండి అని చేతులెత్తి మొక్కుకుంటాం. ఆ రాయుడు మా ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాడు. నాకంటే ముందు మా లచ్చమ్మే వాడిని నెత్తిన పెట్టుకుని చూసుకున్నది. వాడి కూతురుకు కూడా బోలెడంత డబ్బిచ్చినది. అంత ఇచ్చినా గాని ఆ యబ్బి మనసు మారలేదు. చివరికి ఇంట్లో ఉన్న డబ్బు నగలు అన్నీ ఎత్తుకుపోయి ఏ తప్పు చేయ నన్ను కోర్టుగుమ్మ ఎక్కించినాడు.